హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో ఎంసీబీల గురించి మాట్లాడుకుందాం. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఈ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే సర్క్యూట్ని మేక్ అండ్ బ్రేక్ చేయడం. అంతేకాకుండా వీటిలో థర్మల్ ప్రొటెక్షన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. సో వాటి మీద మెన్షన్ చేస్తున్న యాంపేర్ రేటింగ్ అంటే ఎక్కువ కరెంట్ తీసుకుంటే ఇవి ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ పోల్ ఎంసీబీ చూద్దాం. దీని మేక్ ఆల్ఫానార్, దీని సీరియల్ నెంబర్ ఉంది, ప్రజెంట్ ఆఫ్ కండిషన్లో ఉంది ఇది. ఓకే, సో ఇది C32 అని రాస్తుంది, అంటే ఇది 32 యాంపియర్ వరకు బేర్ చేస్తుంది అనమాట. ఈ ఎంసీబీ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ అంబియన్స్ టెంపరేచర్లో వర్క్ చేస్తుంది. 240 to 415 వోల్ట్స్ దీనికి కనెక్ట్ చేయొచ్చు. ఈ సింబల్ చూస్తే సర్క్యూట్ మేక్ అండ్ బ్రేక్తో పాటు థర్మల్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. ఈ ప్రజెంట్ గ్రీన్ కలర్లో ఉంది, ఎందుకంటే ఆఫ్లో ఉంది కాబట్టి. సో ఆఫ్ కండిషన్లో ఉంటే గ్రీన్లో ఉంటుంది, ఆన్లో ఉంటే అది రెడ్ కలర్ కింద మారుతుంది. ఓకే, సో ఈ ఎంసీబీ కనెక్షన్ చూడండి. పైన ఇన్పుట్ కనెక్షన్ ఇవ్వచ్చు, కింద అవుట్పుట్ కనెక్షన్. ఇది సింగిల్ పోల్ ఎంసీబీ కాబట్టి ఒక వైర్ కనెక్ట్ చేస్తాం. ఇది డబుల్ పోల్ ఎంసీబీ అయితే 2 వైర్లు కనెక్ట్ చేస్తాం, ఫేజ్ అండ్ న్యూట్రల్ కానీ, సో 2 ఫేజ్ కానీ కనెక్ట్ చేయొచ్చు. ఈ 32 యాంపియర్ కంటే ఎక్కువ కరెంట్ తీసుకుంటే ఇది ఆటోమేటిక్గా ట్రిప్ చేసేస్తుంది అనమాట. ఇలాగే ప్రతి ఎంసీబీకి దానికి యాంపియర్ రేటింగ్ అనేది ఆ ఎంసీబీ మీద రాసి ఉంటుంది. ఓకే, సో ఈ ఎంసీబీ చూస్తే 10 యాంపియర్, 6 యాంపియర్, 32 యాంపియర్, 16 యాంపియర్, ఇలా దీని మీద రేటింగ్ అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ C4 ఉంది కదా, 4 యాంపియర్ తీసుకుంటుంది ఇది. ఓకే, ఈ విధంగా మనం యాంపియర్ రేటింగ్స్ దాని మీద చూడవచ్చు. ఇది C32 యాంపియర్. ఓకే, సో 2 పోల్ అక్కడ సింబల్ కూడా ఉంది. అలాగే మనకి 3 పోల్, 4 పోల్, ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంసీబీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేటింగ్స్తో మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఎంసీబీల్ని ఎక్కడ యూజ్ చేస్తాం? జనరల్గా ఎంసీబీల్ని ఏదైనా ఒక సర్క్యూట్కి లేదంటే ఒక యూనిట్కి పవర్ సప్లై ఇవ్వడం కోసం వాటి ప్రొటెక్షన్ గురించి యూజ్ చేస్తాం. పర్టికులర్లీ ఈ ప్యానల్లో తక్కువ రేటింగ్ ఎంసీబీలు యూజ్ చేసాం కాబట్టి అవి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్కి ఇన్పుట్ పవర్ కోసం అండ్ వాటి ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తున్నాం, లైక్ ఎస్ఎంపిఎస్ అండ్ రిలేస్. ఈ ఎస్ఎంపిఎస్ అవుట్పుట్ 24 hours డీసీని యూజ్ చేసి మిగిలిన కంట్రోల్ క్యాబినెట్కి సప్లైని డిస్ట్రిబ్యూట్ చేసాం అనమాట. ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.